తర్వాత ఈ పంచాయతీ ఎలానే ఉంటుంది శేఖర్, 4 తర్వాత ఈ పంచాయతీ ఎలానే ఉంటుంది కదా. ఇది ఎగ్జాక్ట్ పోల్స్ కాదు, ఎగ్జిట్ పోల్స్. సామరస్యంగా డిస్కస్ చేద్దాం, ఏముంది ఇప్పుడు అంతా ఏం జరిగిపోలేదు కదా, కోర్టు తర్వాత కదా. కృష్ణరాజు గారు, కృష్ణరాజు గారు, కృష్ణరాజు గారు, రాజధాని అనే అంశం అవనియండి, లేకపోతే అభివృద్ధి అనే అంశం అన్నది, దీని మీద ఓటర్లు ఏమైనా ఈసారి దృష్టి పెట్టారా, లేకపోతే నార్మల్గా అభిమానం, లేకపోతే మన పార్టీ మన నాయకుడు ఈ రకంగానే ఎన్నికలు జరుగుంటాయా? సార్ దాన్ని చెప్పే ముందు ఒకసారి మీకు జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వేలకు సంబంధించి ఏపీలో లోక్సభలో ఎవరికి ఎన్నో వస్తాయని చెప్పినప్పుడు మీకు కాస్త ప్రతిష్టాత్మకంగా ఉండే ఎన్డీటీవీ వాళ్ళ పొజిషన్స్ బాగానే ఉంటాయండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే వైసీపీకి 50% ఓట్ షేర్ ఉంటుంది, టీడీపీకి 48%, కాంగ్రెస్ 2% ఓట్ షేర్. టీడీపీ ఎంత? హలో, టీడీపీ ఎంత అండి? కూటమికి 48% ఇచ్చారండి వాళ్ళు. ఓకే, కాంగ్రెస్ 2%? కాంగ్రెస్ 2% ఇచ్చారు, వైసీపీకి 50% ఇచ్చారు. ఇక్కడ వీళ్ళ లెక్క ఏమిటంటే వైసీపీకి 14 లోక్సభ స్థానాలు, కూటమికి 11 లోక్సభ స్థానాలు, జనసేనకు 1 అని చెప్పి ఇచ్చారు. అంటే దీని ప్రకారం మనం మల్టిప్లై చేసుకోవాలండి. 7 ఒక లోక్సభ ఈక్వల్ టు 7 కాబట్టి అలా చేసుకోవాలి. రెండో సర్వే మీకు కేకే సర్వే, ఇది కూడా టైమ్స్ నౌ కేకే సర్వే. వీళ్ళది తెలుగుదేశం పార్టీకి 161 స్థానాలు, వైసీపీకి 14 స్థానాలు ఇచ్చారండి. 161, 14 ఏంటి సార్? 161, 14 ఏంటి? ఒక్క నిమిషం, కన్ఫ్యూజ్ ఉంది, చాలా గ్యాప్ ఉంది. ఇది జాతీయ స్థాయి సర్వే అయినప్పుడు కూడా వాళ్ళు ఎందుకో అది చాలా తీవ్రంగా ఉంది మీకు అది. అలాగే మీకు CNN న్యూస్ 18 మీకు ఇందాక చెప్పాను మీకు అది. ఒకసారి రిపీట్ చేయండి సార్, అది ప్రేక్షకులకి. న్యూస్ 18 ఒకసారి రిపీట్ చేయండి. CNN న్యూస్ 18 వాళ్ళు ఇచ్చిన పొజిషన్ ఏంటంటే వైసీపీకి 5 నుంచి 8, కూటమికి 19 నుంచి 22 ఇచ్చారండి వాళ్ళు. ఏంటి ఎంపీలు? లోక్సభకు సంబంధించి. ఓకే, ఇంకా వస్తూ ఉంటాయండి. ఇది తర్వాత ఈ ఎన్నికల్లో రాజధాని అనేది ఒక అంశంగా ఎక్కడా కనిపించలేదు, వినిపించలేదు వర్మ గారు. అవును, దీని గురించి ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. రాజధాని ఎక్కడంటే మాకెందుకు, మాకు కావాల్సిన సుపరిపాలన అనే భావంతో ఉన్నారు. రెండోది మీకు రాజధాని గురించి కూడా ఈ రోజు ఎందుకు పెద్దగా ఏంటంటే పట్టించుకోలేదంటే దానికి కారణం మీకు ఈ డిసెంట్రలైజేషన్ బాగా జరిగిందండి. పరిపాలన వికేంద్రీకరణ చాలా సమర్థవంతంగా జరిగింది. ప్రతి గ్రామంలో కూడా సచివాలయాలు ఉండటం, వారు అక్కడే తమ పనులను నెరవేర్చుకునే ప్రయత్నం చేయటం. ఫలితంగా ఏంటంటే ఎవరు కూడా మనం ఇక్కడి నుంచి జిల్లా కేంద్రానికి వెళ్ళాలి. విషయం ఏంటంటే మీకు జిల్లా కేంద్రాల్లో ఉండే కలెక్టర్ ఆఫీసులు, ఎస్పీ ఆఫీసుల్లో కూడా జనం తగ్గిపోయారు. అక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గతంలో మీకు చూస్తే మీకు ప్రతి సోమవారం కొన్ని 100 మంది ఉండేవారు అక్కడ. కానీ ఈ రోజున అటువంటి ఆ సంఖ్య బాగా తగ్గిపోయింది, పెద్ద కనిపించట్లేదు. ఎందుకంటే వారి గ్రీవెన్సెస్ అన్ని కూడా స్థానికంగానే వాళ్ళకి పరిష్కారం అవుతున్నాయి కాబట్టి. అంటే జిల్లా స్థాయి నుంచి మీకు ఎవరన్నా రాజకీయంగా పనులుంటే తప్ప రాజధానికి వెళ్లే పరిస్థితి కూడా కనిపించడం లేదు. కానీ ఏదేమైనా కూడా ఈ ఎన్నికల్లో రాజధాని అనేది ఒక అంశంగా అయితే మనకి లేదని చెప్పి మనం భావించాలి వర్మ గారు. సో మిగతా మరి ఏ అంశాల మీద అయింది? అభివృద్ధి అనే అంశం మీద అయిందా? అభివృద్ధికి సంబంధించి కన్నా కూడా వెల్ఫేర్ అనేది ఒక అంశంగా కనిపించిందంట అక్కడది. అంటే మీకు ఈ రోజున ఒకవేళ వైసీపీకి మెజారిటీ వస్తుంది అనుకుంటే దానికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాల్సింది వెల్ఫేర్ అండి. ఈ వెల్ఫేర్ కి సంబంధించి ఈ ముఖ్యంగా మహిళలు వారు పొందిన లబ్ధి, అలాగే వృద్ధులు, వికలాంగులు వీరు పొందిన లబ్ధి అనేది ఆ పార్టీకి ఒక వరంలాగా మారే అవకాశం ఉంటుంది. అయితే దీనిని మిగతా వాళ్ళు అంగీకరించకపోవచ్చు ఆ వెల్ఫేర్. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ అనే పేరుతో వేలాది కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు కూడా ప్రజలు ఆయన్ని విశ్వసించలేదు. మరి ఈసారి జగన్మోహన్ రెడ్డిని విశ్వసిస్తారా అంటే అయితే జగన్మోహన్ రెడ్డిని విశ్వసించకపోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఆయన చెప్పినట్టుగానే వాళ్ళకి పెద్ద సంఖ్యలోనే దాదాపు 2.75 లక్షల కోట్ల రూపాయల నగదు నేరుగా బదిలీ చేశారండి. ఇది చాలా పెద్ద అమౌంట్ అది. రెండోది 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు.
ఇవన్నీ కూడా ఏంటంటే వారికి జీవితంలో కూడా వారి జీవితాలని ఒక రకం చెప్పాలంటే కాస్త ఆర్థికంగా వారికి ఓట కలిగించే సంక్షేమమే ఆయన ఎఫెక్టివ్ గా చేయగలిగాడు. మూడోది పౌర సేవలండి. ఈ రోజున మీకు గ్రామ సచివాలయాలు కావచ్చు, లేదా వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, వీరు మన ఇంటికే వచ్చి సేవలు చేయటం, అలాగే వైద్యానికి సంబంధించి కూడా అవసరం వస్తే వాళ్ళు గ్రామాల్లో ఉండే సేవకులు వాళ్ళు మన ఇళ్లకు వచ్చి మనకు మందులు ఇవ్వటం, టెస్టులు చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లో అంత మర్చిపోయే విధంగా అయితే ఇవి లేవు. వారు ఖచ్చితంగానే తమ రుణాన్ని ఈ ఎన్నికల్లో తీర్చుకునే ప్రయత్నం చేసినట్టుగానే కనిపిస్తుంది. ఈ సాలిడ్ గా ఉన్న ఈ ఓట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి బహుశా బాగా ఉపయోగపడే అవకాశం ఉండవచ్చు రేపు తుది ఫలితాల్లో. కృష్ణరాజు గారు. సార్ రాజు గారితో నేను ఒకటి విభేదిస్తున్నా అండి. అంటే నేనే విమర్శించట్లా, విభేదిస్తున్నా. రాజధాని అంశం అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించింది. ఎందుకంటే సహజంగా ఎక్కడైనా కానీ ఒక రాష్ట్రానికి రాజధాని అనేది ఖచ్చితంగా అవసరం. అటువంటిది ఒక రాజధానిని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అవుతున్న రాజధానిని నిర్వీర్యం చేసి 3 రాజధానులు అని చెప్పి ఒక్క దగ్గర కూడా ఒక్క ఇటుకరాయి కూడా వేయకుండా ఇప్పుడు న్యాయ రాజధాని అన్నారు కర్నూలులో. న్యాయ రాజధాని చేయడానికి కావాల్సినటువంటి ఏం చేశారు అంటే ఇక్కడ ఉన్నటువంటి శాసన రాజధానిలో మనం ఏం చేసాం. కాబట్టి వీరు ఆంధ్రప్రదేశ్ రాజధాని అనే అంశం ఉంటే కిరణ్ ఇక్కడ ఏంటంటే ఉంటే అమరావతి ఆ ప్రాంతంలో లేకపోతే విశాఖపట్నం ప్రాంతంలో ఈ 2 ప్రాంతాల్లో ఉంటుంది. కానీ రాయలసీమ ప్రాంతంలోనో లేకపోతే ఉత్తర తూర్పు వెస్ట్ ఈ ప్రాంతాల్లోనో దాని ప్రభావం పెద్దగా ఉంటుందా? అది ఆ డౌట్తో అని ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా కూడా వారికి ఒక ఐడెంటిటీ కోరుకుంటారు. మా ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని, ఆ రాజధానిలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కానివ్వండి, లేదు ఇతర కార్యక్రమాలు కానివ్వండి. ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ని ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ని తెలంగాణకు ఒక రాజధానిగా చూస్తూ ఉన్నారు. ఇక్కడ డెవలప్మెంట్ని చూస్తూ ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏ రాష్ట్రానికైనా అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు రావాలి. దాంతోపాటుగా ఇతర ప్రాంత ప్రజలు కూడా అక్కడికి వచ్చి నివసించడానికి ఆమోదయోగ్యంగా ఉండాలి. కొత్త వారు వచ్చినప్పుడే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, కొత్తగా ఎంప్లాయ్మెంట్స్ అన్నీ క్రియేట్ అవుతాయి. అటువంటి పరిస్థితి ఏమీ లేకుండా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఓడబెరికి ఆల్రెడీ అన్ని ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలని వాటిని పేర్లు మార్చి రకరకాలటువంటి పద్ధతిలో ఇప్పుడు మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో డ్రాప్ అవుట్స్ ఉన్నంత మంది డ్రాప్ అవుట్స్ భారతదేశంలో లేరు. అంటే ఇక్కడ కేవలం సంక్షేమం అనే దాని మీద ఆ సంక్షేమం ఏదో జగన్మోహన్ రెడ్డి గారే కనిపెట్టినట్టు, ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా సంక్షేమం ఇవ్వనట్టు, వారు ఆ సంక్షేమంతోనే ఇవన్నీ. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉంది? ఎలక్షన్కి ముందు 6 నెలల ముందు బటన్ నొక్కారు. 6 నెలలు అయినా కానీ మొన్నటి వరకు ఎలక్షన్ ముందు వరకు మాత్రం తొందరగా డబ్బులు వేయాలన్నారు. ఎప్పుడు బటన్ నొక్కారు, ఎప్పుడు డబ్బులు వచ్చినాయి, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే ఒక 30% జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రాజకీయ పార్టీకైనా ఒక ఓటు బేస్ ఉంటుంది. ఆ బేస్లో వారికి ఒక 25 to 30%, ఆ పైన ఇంకేదైనా ఒక 5% రావడానికి అవకాశం ఉంటుంది తప్ప అంతకు మించి ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన మీద చక్కగా చేశారు, లేదు ఈ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది అనడానికి ఒక్క నిదర్శనం కూడా లేదు. కాబట్టి ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఖచ్చితంగా అది చాలా దారుణమైన యాక్ట్. దాని మీద కూడా ప్రజల్లో తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. ఇప్పుడు పాస్ పుస్తకాలు ఉన్నాయండి, వాటి మీద ఇప్పుడు నా ఆస్తి మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకోవటం అనేది ఖచ్చితంగా తప్పే కదా. ఇటువంటి అనేకమైనటువంటి ప్రజల్లో అభద్రతా భావం ఉంది. లా అండ్ ఆర్డర్కి సంబంధించి పోలీసులు చేసినటువంటి దాష్టికాలకు సంబంధించి కూడా ప్రజల్లో తీవ్రమైనటువంటి అన్రెస్ట్ ఉంది. ఏ రకంగా చూసుకున్నా ఎంప్లాయీస్ కానీ అంటే మీరు ఇన్ని సెక్షన్స్ బాధింపబడ్డ తర్వాత ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందని వీరు లెక్కలు కడతా ఉన్నారు. ఇందాక ఆత్మసాక్షికి సంబంధించి చెప్తా ఉన్నారు, ప్రకాశం జిల్లాకు సంబంధించి అరుణ గారు చెప్పారు, గుంటూరు జిల్లాకు సంబంధించి 9 సీట్లు గెలుస్తాయని చెప్తా ఉన్నారు. నాకు తెలిసి 1-2 గెలవటం కూడా గుంటూరు జిల్లాలో చాలా కష్టం. ఆ 1-2 గెలవటం కూడా ఒకవేళ బై మిస్టేక్ గెలిచినా బొటాబొటిన గెలవటమే తప్ప బై మిస్టేక్ గెలిస్తే మామూలుగా అయితే క్లీన్ స్వీప్ జరగడానికి అవకాశం ఉంది. కారణాలు రకరకాలుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజధానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కూడా వైసీపీకి 9 స్థానాలు వస్తాయంటే ఇక ఏ విధంగా ఆ సర్వేలు ఉన్నాయి, ఆ సర్వేకి
ఆత్మ లేదు, సాక్షి లేదు, ఈ రెండు మనస్సాక్షి లేవు, ఈ రెండు లేని ఇటువంటి సర్వేలు బేస్ చేసుకొని ఈరోజు రేపు ఏదో ఆ రిజల్ట్ వచ్చే వరకు శేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు లేదు వైసీపీకి సంబంధించిన నాయకులు కొంత సంబరాలు చేసుకోవడానికి పనికొచ్చే సర్వేలు తప్ప నిజమైన ప్రజానాడి ఎలక్షన్ రోజే బయటపడింది. ప్రజలు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మార్చవలసినదే అని కంకణబద్దులై ఓట్లేశారు. మా గుంటూరుకు సంబంధించిన పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేటువంటి బూతుల్లో ఏదో రకంగా గొడవలు చేసి ఓటర్లను భయపెట్టి వాళ్ళు లైన్లో ఉన్న వాళ్ళని పంపించివేయాలనో లేదు కొత్తగా ఓటర్ రాకూడదని చెప్పి గొడవలు చేశారు. అయితే ఆ గొడవ జరిగినంతసేపు ఓటర్లు ఆ గొడవని ఏదో టైంపాస్ గానో ఇదేదో జరుగుతుందన్నట్టుగా చూశారు తప్ప ఒక్కరు కూడా ఓటు వేయకుండా వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అంటే ప్రజలు దృఢ నిశ్చయంతో నిశ్చయం చేసుకున్నారు ఎట్టి పరిస్థితిలో ఈ ప్రభుత్వాన్ని మార్చవలసిందే అని. కాబట్టి ఈ సర్వేల్లో మెజారిటీ సర్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకో క్యాడర్కో కంటి తుడుపు చర్యో లేదు ఈ 2 రోజులు కాస్త ఊరట. ఎందుకంటే 4వ తారీఖు రోజు నుంచి వారు తీవ్రమైన నిరాశ నిస్పృహల్లో ఉండటానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా అటువంటి ఈ 2-3 రోజులన్నా కాస్త పాపం వాళ్ళు ప్రశాంతంగా తిని తాగి నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో రాబోయేది ఎన్డీఏ కూటమి అధికారంలోకి. దాంట్లో ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు అనేకటువంటి సర్వేలు చేశామని చెప్తా ఉన్నారు. ఏ సర్వే ప్రకారం గుంటూరు జిల్లాలో లేదు ప్రకాశం జిల్లాలో మీరు చెప్పిన విధంగా 1, 2 కాకుండా అంతకు మించి సీట్లు రావడానుకున్నటువంటి అవకాశం చెప్పండి. ఏ అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే శేఖర్ రెడ్డి గారు ఒక బాగా బలమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని కాబట్టి ఓటమిని జీర్ణించుకోలేరు కాబట్టి మేము గెలుస్తూ ఉన్నాం. ఆ గెలుపు కూడా అంటే నమ్మకానికి అంటే వాస్తవ దూరంగా శేఖర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో సమస్యల మీద, ఆంధ్ర రాష్ట్ర రాజధాని మీద, అభివృద్ధి మీద, అదేవిధంగా ఈ దొంగ సంక్షేమం ఇప్పుడు సింపుల్ ఇంట్లో 2-3 ఉంటే వాళ్ళలో ఒక్కరికే విద్యా దీవెన ఇవ్వటం అనే దాన్ని ఏమంటారు చెప్పండి? శేఖర్ రెడ్డి గారే చెప్పమానండి. మీరు చెప్పండి, శేఖర్ రెడ్డి గారు ఇంట్లో 3 ఉంటే ఒక్కరికే విద్యా దీవెనటాన్ని మీరు సమర్థిస్తారా? మేము దాన్ని కరెక్ట్ చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా విద్యా దీవెన ఇస్తామని చెప్తా ఉన్నాం. అది తప్పని చెప్పగలుగుతారా? కాబట్టి ఇటువంటి అనేకమైన వివక్షలకి అడ్రస్ చేయబోతా ఉన్నాం. అంతేకాకుండా మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారికి చేసినటువంటి అవమానం పైన ఎస్సీ సామాజిక వర్గాలు, ఆంధ్రప్రదేశ్ పౌర సంఘాలు ఖచ్చితంగా చాలా తీవ్రమైనటువంటి ఆవేశంతో కోపంతో ఉన్నాయి. అంబేద్కర్ గారి పేరునే తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకోవటాన్ని ప్రజలు ఆమోదించట్లేదు. లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమోదిస్తూ ఉండుండొచ్చు. శేఖర్ రెడ్డి గారు లేదు జగన్మోహన్ రెడ్డి గారే అంబేద్కర్ గారి కంటే చాలా గొప్పవారు కాబట్టి ఆయన పేరు మార్చడం తప్పులేదు అనొచ్చు. కానీ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, పౌర సమాజం ఏమనుకుంటా ఉన్నది అనేది కూడా మనం ఆలోచన చేయాలా. సుబ్రహ్మణ్యాన్ని చంపేశారు, చంపిన అతన్ని ఇంటికి తీసుకెళ్ళిన అటువంటి ఆ నేరస్తుడిని పక్కన అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రా అని పక్కన కూర్చోపెట్టుకుని అంటలా. మరి అటువంటి వాళ్ళు పక్కన ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళని నా పక్కన ఎలా బస్సులో తీసుకురాగలుగుతారు, మీటింగ్లకు కూర్చోబెడతారని చెప్పి అడగాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంటుంది కదా. అందుకని నేను అనేది అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 2024 ఎన్నికల్లో సమస్యల మీద, ఇబ్బందుల మీద, ప్రజాకంటక పాలన పైన ప్రజలు చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిని శేఖర్